15 మార్చి 2019 అంటే సుమారుగా ఇప్పటికి 6.5 సంవత్సరాల క్రితం అప్పటి ముఖ్యమంత్రి అంటే అప్పటికి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వారి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఇది ఎన్నో సందర్భాల్లో ఈ హత్య కేసుకు సంబంధించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి, కోర్టులో ట్రయల్స్ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇది ఒక కొలిక్కి మాత్రం రావడం లేదు. తాజాగా వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. అంటే సిబిఐ ట్రయల్ పూర్తయిపోయింది, ఇందులో సుప్రీంకోర్టుకు చెప్పేసి నివేదిక కూడా సమర్పించేసింది. ఇక ఇందులో విచారించడానికి ఏం లేదని చెప్పింది. కానీ సునీతారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఇంకా ఇందులో లోతైన దర్యాప్తు జరగాలి, జరగకపోతే ఇందులో అసలు వ్యక్తులు తప్పించుకునే ప్రమాదం ఉంది అని. అంటే వారి దృష్టిలో అసలు వ్యక్తులు ఏంటనేది చాలా సందర్భాల్లో వారు చెప్పారు. కానీ అల్టిమేట్గా ఏంటంటే కోర్టులో తేలాలి, దోషులు ఎవరో తేలి అప్పుడు మాత్రం వాళ్ళకి శిక్ష పడుతుంది. కాబట్టి అప్పటి వరకు విచారణ జరగాల్సిందే. అయితే సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టులోనే మీరు మళ్ళీ దీనికి సంబంధించి పిటిషన్ వేసుకోండి అంటే నిన్న సిబిఐ కోర్టులో మళ్ళీ సునీతారెడ్డి పిటిషన్ వేశారు. ఈ కేసులో ఇంకా దయచేసి లోతైన దర్యాప్తు జరపండి అని. అంటే ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో ఆ హత్య కేసుకు సంబంధించి అంటే దీన్ని ముందు గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. రక్తపు మడుగులో దారుణంగా ఉన్న వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత అది గొడ్డల పోటని తేలింది. ఆ టైంలో ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ అధినేత చేతిలో ఆ గొడ్డలి పెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. నారాసుర రక్త చరిత్ర అని వాళ్ళ పత్రికల్లో బ్యానర్ ఐటమ్స్ పెట్టించారు. అందులో లోకేష్ పాత్ర, ఇంకా రకరకాల పాత్రలు, ఆదినారాయణ రెడ్డి, వాళ్ళకి తోచిన పేర్లన్నీ రాసే ప్రయత్నం చేశారు. ఒక దశలో సిబిఐ అధికారులనే బెదిరించి అక్కడికి రాకుండా తరిమే ప్రయత్నాలు కూడా జరిగాయి. ఇందులో వైఎస్ అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కజిను, ఆయన అక్యూజ్డ్ నెంబర్ 8, అప్పుడు ఎంపీ, ఇప్పుడు కూడా ఎంపీ ఆయన. సో ఇందులో ఆయన్ని తప్పించడానికి కీలకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. నా పాయింట్ ఏంటంటే 6.5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా ఈ కేసులో ఇప్పటికీ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి నాకు న్యాయం కావాలి, మా నాన్నని హత్య చేసింది ఎవరో, హత్య చేయించింది ఎవరో తెలియాలి, ఈ విచారణ ఎప్పటికి ఆపేస్తే మాకు మనిషిని కోల్పోయిన బాధతో పాటు అన్యాయం కూడా జరుగుతుంది అని ఇంకా ప్రాధేయపడాల్సిన పరిస్థితి ఎందుకుంది? అప్పట్లో ప్రభుత్వం అధినేతల మీద, మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వ అధినేతల మీద ఒక హత్యానేరం మోపడానికి ప్రయత్నించిన జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నాయకులు, ఆయన అనుచరులు, వాళ్ళ విషయంలో ప్రభుత్వం సీరియస్నెస్ ఎంత? మనం సాధారణంగా అనుకుంటే ఒక డైలీ సీరియల్ మొదలైతే కొన్ని 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు కూడా నడుస్తూ ఉంటాయి. దానికి ఏం తక్కువ కాదు వివేకానందరెడ్డి మర్డర్ కేసు అంశం. ముందు లోకల్ పోలీసులు, తర్వాత సిఐడి, తర్వాత సిబిఐ విచారణ అయిపోయిందని చెప్తారు, ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేసామని చెప్తారు, ఛార్జ్ షీట్ వేస్తారు. కానీ తుది రిపోర్ట్ రాదు, తుది తీర్పు రాదు. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే సిబిఐ కోర్టుకే వెళ్ళండి అంటారు. అంటే మళ్ళీ సిబిఐ ఇప్పుడు ఇంకో ట్రయల్ మళ్ళీ మొదలు పెడితే ఇది ఎన్నాళ్ళు అవుతుంది? ఇంకో 4 ఏళ్ళ, ఇంకో 5 ఏళ్ళ? ఈ ఒక్క కేసు అనే కాదు, అంటే దేశంలో అనేక కేసులు సంవత్సరాల తరబడి విచారణలు జరుగుతూనే ఉంటాయి. ఆ విచారణ జరుగుతున్నంతసేపు కొంతమంది అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉంటారు. బట్ అవినాష్ రెడ్డికి ఆయన యాంటిసిపేటరీ బెయిల్ మీదే ఇన్నాళ్ళు బయట తిరుగుతూ ఉన్నారు, ఎన్నికల్లో పోటీ చేశారు, ఎంపీగా కూడా గెలిచారు. ఇందులో సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారని సిబిఐ అధికారులు చెప్తారు, సాక్షుల్ని బెదిరిస్తున్నారని చెప్తారు. ఇంకా కొంతమంది సాక్షులు ఇందులో చనిపోయారు ఇప్పటిదాకా ఈ ట్రయల్ జరుగుతున్నంత కాలంలో. నిన్నటికి నిన్న ఒక అక్యూజ్డ్ కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి జైల్లో అప్రూవర్గా మారిన దస్తగిరి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడడం అంటే బాగున్నారా, జైల్లో సౌకర్యాలని బాగున్నాయని కాదు, ప్రలోభాలు, బెదిరింపులు. సో ఇన్ని జరుగుతున్నా కూడా ఈ కేసులో ఎందుకని ఒక లాజికల్ కన్క్లూజన్ రాదు? నిందితులు ఎవరు? వాళ్ళు దోషులుగా ఎందుకు మారరు? ఈ హత్య ఎందుకు జరిగింది? కారణం ఏంటి? ఎవరు చేశారు, ఎవరు చేయమన్నారు? ఇవన్నీ తేలాలి కదా. ఎందుకంటే మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లాం 2019లో అంటే ఈ హత్య జరిగే సమయంలో
ఇప్పుడు ఎన్నికల సందర్భం కదా, మేనిఫెస్టో తయారు చేయడం ఇవన్నీ పనులు ఆయన ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉదయం జరుగుతోంది, తెల్లవారుజామున 4:30-5 ఆ ప్రాంతంలో. అది జరుగుతున్నప్పుడు ఒక అటెండర్ వచ్చి, సార్ మేడం రమ్మంటున్నారని, జగన్మోహన్ రెడ్డిని భారతి గారు పిలుస్తున్నారని అడిగితే వెళ్తారు. పైకి వచ్చి, అన్న సాడ్ న్యూస్, బాబాయ్ ఇంకా లేరు అని చెప్తారు. అంటే ప్రపంచానికి అంతటికి తెలిసే ముందు ఉదయం 5-5:30 ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, ఎవరో భారతి గారికి కాల్ చేశారు. ఇప్పుడు అదే అడుగుతున్నారు సునీత రెడ్డి, ఎవరు కాల్ చేశారు? అక్కడ పిఏ, వివేకానందరెడ్డి పిఏ సునీతారెడ్డి మీద, వాళ్ళ హస్బెండ్ మీద వీళ్ళే చేయించారన్నట్టుగా కేసులు పెడతారు. వాళ్ళనే హంతకులుగా చూపించే ప్రయత్నం చేస్తారు. అప్పటి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడిని హంతకుడిగా చూపించే ప్రయత్నం చేశారు. సో ఇందులో న్యాయవాదులు చెప్పాలి. ఇప్పుడు దీన్ని తేల్చాలి అంటే ప్రభుత్వం తాలూకా రోల్ ఏంటి అంటే, ప్రభుత్వం తరపున మళ్ళీ ఇంప్లీడ్ అయ్యి, లేదా పార్టీ తరపున ఇంప్లీడ్ అయ్యి, సునీతారెడ్డి ఆల్రెడీ ఫైట్ చేస్తున్నారు కాబట్టి తనకు అనుబంధంగా ఒక పిటిషన్ వేసి దీన్ని త్వరగా తేల్చాలని సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఒక పిటిషన్ వేయొచ్చా, లేదా పార్టీ తరపున ఒక పిటిషన్ వేయొచ్చా? ఎందుకంటే మరి అప్పుడు నింద మోపారు కదా, ఎన్నికల్లో లబ్ధి కూడా పొందారు జగన్మోహన్ రెడ్డి ఆ నింద మోపడం ద్వారా. అదొక అంశం. సో వివేకానందరెడ్డి హత్య కేసు ఒక అంశం అయితే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఆలయాల మీద అంటే 2019 నుంచి 2023 మధ్య 44 సీరియస్ కేసులు, అంటే పెద్ద పెద్ద కేసులు, 220కి పైగా అనుబంధ కేసులు, చిన్న చిన్న కేసులు. ఏది? రాష్ట్రంలో ఆలయాల మీద జరిగిన వరుస దాడులు, రామతీర్థం రాముడి విగ్రహం ధ్వంసం కేసు, అలాగే కనపర్తి ఆలయ ధ్వంసం కేసు, తిరుచానూరు గేటు ధ్వంసం కేసు, అన్నిటికీ మించి అంతర్వేది రథం దగ్ధం కేసు, ఇవన్నీ కూడా జరిగాయి. అప్పట్లో ఏంటంటే దీని మీద మతపరమైన దాడులు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, వారు ఒక మతాన్ని అనుసరిస్తారు కాబట్టి హిందూ మతం మీద దాడి జరుగుతోందని, హిందూ ధర్మం మీద దాడి చేస్తున్నారని రకరకాలుగా బయటకు వచ్చాయి. ఒక ప్రత్యేకమైన సామరస్యపూర్వకమైన కమిటీ కూడా అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానివల్ల ఏం ఉపయోగం లేదు. దీని మీద మఠాధిపతులు, అప్పట్లో కొంతమంది పీఠాధిపతులు, బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో మాట్లాడారు. ఇది ఎక్కడి దాకా వెళ్ళిందంటే పోలీసులు, తర్వాత సిబిఐ, అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే సిబిఐకి రిఫర్ చేసింది అసలు ఇందులో ఏం జరుగుతోందని. అంటే ఇందులో రాజకీయంగా ప్రభుత్వం తరపు నుంచి ఆ అధికార పార్టీ వైపు దాడులు జరుగుతున్నాయా, లేకపోతే వేళ్ల మీద బురద జల్లడానికి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు దాడులు చేసి వేళ్ల మీద పెడుతున్నాయా, ఇలా రకరకాల చర్చలు జరిగాయి. కానీ దానివల్ల ఉపయోగం లేదు, వాస్తవాలు తేలాలి. సిబిఐ చిన్న చిన్న కేసులు కూడా తీసుకుంటుంది, ఒక మర్డర్ కేసు లేకపోతే చిన్న చిన్న కేసులు తీసుకుంటుంది. కానీ ఈ కేసు సిబిఐ తమ పరిధిలోకి రాదు అని ఈ కేసుని తీసుకోలేదు. దో గవర్నమెంట్ రిఫర్ చేసినా కూడా తీసుకోలేదు సిబిఐ. సో దాని మీద ఒక సిట్టు, ఒక దర్యాప్తు, కానీ ఏమైందో తెలియదు. ఏదో కొన్ని అడపదడప కొన్ని అరెస్టులు జరిగాయి. కానీ మరి ఆ కేసులు సంగతి ఏంటి, అలా ఉండిపోతే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన అంశం కదా అది. హిందూ ధర్మం మీద జరిగిన దాడి, ఆలయాల మీద జరిగిన ధ్వంసం ఘటన, రాముడి విగ్రహాలు తలకాయలు తీసేసిన ఘటనలు, మరి దాని సంగతి ఏమైంది? అలాగే కల్తీ లడ్డు, తిరుమల పవిత్రమైన ప్రసాదం లడ్డు ప్రసాదం, దాని మీద ఈ ప్రభుత్వం వచ్చాకనే ఆ గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలన్నీ బయటపడ్డాయి. టీటీడీ మొదట్లో అప్పటి చైర్మన్ ఏమీ లేదని చెప్పారు, కానీ గుజరాత్ ల్యాబ్ రిపోర్ట్లు స్పష్టంగా అందులో యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని ఒక రిపోర్ట్, ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వడము. సో దాని మీద కూడా ఎంక్వైరీ ఏమైంది, కొన్ని అరెస్ట్ జరిగాయి, కొన్ని డైరీల మీద ఏదో చర్యలు తీసుకున్నారు. సో ఓవరాల్గా పాయింట్ ఏంటంటే, ప్రభుత్వాలు మారితే కేసులు పక్కకి వెళ్ళిపోతాయా? ఇప్పుడు సిబిఐ విచారణ అసలు అవసరమే లేదని జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎందుకు చెప్పారు? అప్పుడు ఎందుకు లేఖ రాశారు? ఎందుకు భయపడ్డారు? సునీతారెడ్డి ఎందుకు ఫైట్ చేస్తున్నారు ఏమీ లేకపోతే? ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక దాన్ని మీద సీరియస్నెస్ ఉందా లేదా? ఆ కేసే కాదు, ఇందాక చెప్పిన నేను ఆలయాల ధ్వంసం కేసు కానీ, రామతీర్థం కేసు కానీ, లేకపోతే అంతర్వేది రథం దగ్ధం కేసు కానీ, లేకపోతే కల్తీ లడ్డు వ్యవహారం కానీ, ఈ కేసుల సంగతి ఏంటి? సరే, అంతకుముందు రెగ్యులర్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న సిబిఐ ఈడీ కేసులు ఎలాగో ఉన్నాయనుకోండి, అవి 11 ఏళ్ళైనా 12 ఏళ్ళైనా 13 ఏళ్ళైనా
మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా అయినా నడుస్తూనే ఉంటాయి. తాజాగా సిబిఐ లండన్ వెళ్ళారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా ముందు అనుమతి తీసుకోవాలి. ఎక్కడికి వెళుతున్నాను, ఎన్ని రోజులు ఉంటాను, ఎక్కడ స్టే చేస్తాను చెప్పాలి. ఆయన అందుబాటులో ఉండే ఫోన్ నెంబర్ ఇవ్వాలి, ఆయన మెయిల్ ఐడి ఇవ్వాలి. ఇవన్నీ రెగ్యులర్ ప్రొసీజర్. కానీ ఈసారి ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, వేరే ఏదో నెంబర్ ఇచ్చారు. అది సిబిఐ అధికారులు ఆయన లండన్ వెళ్ళాక గుర్తించారు. గుర్తించి నో పొరపాటు జరిగిపోయింది, అర్జెంటుగా ఆయన వెనక్కి వచ్చేయాలి, తదుపరికి ఆయన విదేశాలకు వెళ్ళడానికి అనుమతి కూడా ఇవ్వకూడదని మళ్ళీ కోర్టుకి వెళ్ళారు. ఇలా ఉంటాయి చర్చలో ఉండే అంశాలు. అసలు ఈ కేసు ఏం జరుగుతుంది, ఎందుకు తాత్సారం అవుతోంది, ఎందుకు ఆలస్యం అవుతోంది, అప్పుడు జరిగిన ఆలయాల గొడవ ఏంటి అంటే రెగ్యులర్గా అంశాలు మేము రిపోర్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి, లేదా 10 మందితో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఈ అంశం మీద అసలు ఏం జరుగుతోంది అని తెలుసుకునే ఒక ఆసక్తి లేకపోతే ఒక క్యూరియాసిటీ ఉంటుంది ప్రజల్లో. అదే ఇవాళ తెలిపే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పిల్లి మాణిక్యరావు గారు, లిడ్ క్యాప్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జాయిన్ అవుతున్నారు. వల్లూరి జయప్రకాష్ గారు, బీజేపీ పార్టీ చీఫ్ స్పోక్స్ పర్సన్, వారు జాయిన్ అవుతున్నారు. ముప్పాళ్ళ సుబ్బారావు గారు, సీనియర్ న్యాయవాది, విశ్లేషకులు. నమస్కారం మాణిక్యరావు గారు, జయప్రకాష్ గారు, సుబ్బారావు గారు. మాణిక్యరావు గారు, ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో చెప్పింది మీరు ఒకవేళ వినే ఉంటారు. క్లుప్తంగా ఏంటంటే, ఈ వివేకానంద రెడ్డి గారి వారు హత్య కేసులో 6.5 ఏళ్ళు అయిపోతుంది, ఇంకో 6 నెలలు పోతే 7 ఏళ్ళు అవుతుంది, మళ్ళీ ఎన్నికలు వస్తే 10 ఏళ్ళు అవుతుంది. సునీత రెడ్డి ఎక్కేమెట్టు దిగేమెట్టు కోర్టులు తిరుగుతూనే ఉంటారు. అప్పట్లో మీ అధినేత చంద్రబాబు నాయుడు మీదే ఈ హత్యా నేరం మోపేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఇందులో జరిగినన్ని ట్విస్టులు బహుశా ఈ నాకు గుర్తుండి చాలా మటుకు ఏ కేసులోనూ మనం చూడం. ఏం జరుగుతుంది ఈ కేసులో? తాజాగా సునీతారెడ్డి కూడా నిన్న మళ్ళీ ఇంకా మాకు దర్యాప్తు చేయాలి, ఇంకా దీంట్లో ఉన్న వ్యక్తులు ఎవరో బయటికి రావాలి. ఏంటి తెలుగుదేశం పార్టీ లేదా ప్రభుత్వంగా ఈ కేసును మీరు ఎలా చూస్తున్నారు, ఎలా చూడదలుచుకుంటున్నారు? నమస్కారం అండి. మీకు, సుబ్బారావు గారికి, జయప్రకాష్ గారికి, వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మీరు చూస్తా ఉన్నారు 2019 నుంచి 24కి ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా భిన్నంగా మారిపోయినటువంటి పరిస్థితి. 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో పెట్టుబడులు కానీ, అభివృద్ధి కానీ, స్వేచ్ఛ కానీ, మాట్లాడే స్వతంత్రం కానీ ఏమీ లేవు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలను తెచ్చే వేట, రాష్ట్రానికి గౌరవ ప్రతిష్టలు పెంచేటువంటి పరిస్థితి, నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా చూస్తా ఉన్నారు. అంటే మీరు మాట్లాడిన కేసు విషయానికే నేను వస్తా. ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం. మా ప్రాధాన్యత అది. అయితే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాల మీద మేము ఎక్కడ వదిలేసినట్ట, లేకపోతే కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదా అనేటువంటి అవకాశం కూడా లేదు. మేము వాటి మీద కూడా దృష్టి, అంటే సీరియస్నెస్ లేదా అని నా ప్రశ్న. నేను అంటది కూడా మాకు సీరియస్నెస్ ఉంది, అదే క్రమంలో ప్రాధాన్యత కూడా ఉంది. ప్రాధాన్యత వచ్చేసి రాష్ట్రాన్ని ముందు గాడిలో పెట్టడం, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటం, నిరుద్యోగులకి ఉద్యోగత కల్పించటం, రాజధాని పేరుతోటి ప్రతిష్ట పెంచటం, అన్ని వ్యవస్థలను, పాలనా వ్యవస్థల మొత్తాన్ని, రాజ్యాంగ వ్యవస్థల మొత్తాన్ని గాడిలో పెట్టడం. ఇది జరుగుతుంది. మీరు చూస్తున్నారు, రాష్ట్రం చూస్తుంది, దేశం చూస్తుంది, ప్రపంచం కూడా చూస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, గత జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇప్పుడు మనం చెప్పుకున్న వాటికి భిన్నంగా జరిగినటువంటి పరిస్థితి. నిరంతరం ప్రత్యర్థుల మీద దాడులు, వ్యవస్థల ధ్వంసం, ఆలయాల మీద దాడులు, తర్వాత దేవుణ్ణి అపవాసుపాలు చేయటం, ఇలాంటివన్నీ కూడా వరుసన రెగ్యులర్గా 5 సంవత్సరాల పాటు జరిగింది. అయితే వీటిని కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదా, వీటి గురించి ఏమన్నా ఆలోచిస్తుందా లేదంటే మీరు చూడండి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి మీరు వివేకానంద రెడ్డి కేసు 7 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు, 6.5-7 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు. అంతకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులు ఉన్నాయో, అక్రమ సంపాదన కేసులు ఉన్నాయో, అవి 12 సంవత్సరాలు కూడా దాటిపోయి 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ బెయిల్ విషయంలో మనం ఎవరిని నిందించాలి అంటే, మనం ప్రాంతం మాట్లాడుకుందాం ఇక్కడ డిబేట్ లో, ఎవరిని నిందించాలి? కోర్టుల్ని మనం ఏమైనా మాట్లాడాలా? మన సుబ్బారావు గారు ఆ విషయాలు చెప్తారు. చాలా సార్లు చర్చనీయాంశమైంది, కోర్టు వ్యవహారం కూడా చర్చనీయాంశమైంది. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఇన్ని సంవత్సరాలు జైలు మీద తిరిగేటువంటి పరిస్థితి లేదు.
కోర్టుల్లో ఉన్నటువంటి ఆ అంశం, అవినీతి సంబంధించినటువంటి అంశం, అప్పుడు అక్రమ ఆచరణ చేసినటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. సిబిఐ కేసులు కానివ్వండి, ఈడీ కేసులు కానివ్వండి. రెండోది 7 సంవత్సరాల నుంచి వివేకానంద రెడ్డి కేసు. వివేకానంద రెడ్డి మర్డర్, దారుణమైనటువంటి మర్డర్. నేను కాదు, జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి భాష కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రోజు తెలియక ముందే జగన్మోహన్ రెడ్డికి ముందు తెలుసు, వాళ్ళ భార్యకి ముందు తెలుసు, వాళ్ళ భార్యకి జగన్మోహన్ రెడ్డికి అందరికంటే ముందు తెలుసు అనే వ్యవహారం మన రాష్ట్రానికి, దేశానికి ఎప్పటికో తర్వాత తెలుసు. సిబిఐ అనేకమైనటువంటి సాక్ష్యాలు, ఆధారాలు సంపాదించిన తర్వాత ఎవరెవరు నిందితులు, ఎవరెవరు సహకరించినటువంటి వాళ్ళు, ఎవరెవరు ఫోన్ లో మాట్లాడారు, ఏ టైంలో మాట్లాడారు, ఎక్కడికి వెళ్ళారు అనే ఆధారాలన్నీ సేకరించిన తర్వాత మాత్రమే లోకానికి తెలుసు. ఆ లోకానికి తెలియక ముందు జగన్మోహన్ రెడ్డి ఈ హత్యకి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి రాజకీయ లబ్ధి పొంది అధికారంలోకి వచ్చారు. ఈ కేసు కూడా సిబిఐ టేకప్ చేసింది. ఇదే సిబిఐ మీద మా ఎంట పడతారా, మమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తారని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి రామ్ సింగ్ మీద కానివ్వండి, లేకపోతే ఈ కేసు కోసం పోరాడుతున్నటువంటి సోదరి సునీతారెడ్డి కానీ, వాళ్ళ భర్త కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో విరుచుకుపడ్డాడో మనం చూసాం. ఎక్కడెవరు నిందించాలి? సిబిఐని మాట్లాడాలా, లేకపోతే ఇంకో? ఇక్కడ వ్యవస్థలు ఉన్నాయండి, విచారణ వ్యవస్థలు ఉన్నాయి, రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి, కోర్టు వ్యవస్థలు ఉన్నాయి, పరిపాలన వ్యవస్థలు ఉన్నాయి, ఇది చట్టపరమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థల్లో ఏటి పని వాటి చేస్తా ఉంటుంది. ఇక్కడ రాజ్యాంగం ఏం చెప్తా ఉందంటే, ఏ వ్యవస్థలు అయితే ఉన్నాయో ఆ వ్యవస్థలు వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళాలి, మిగతా వ్యవస్థల యొక్క సహకారాన్ని సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. మరి కొన్నిసార్లు అయితే మిగతా వ్యవస్థ జోలికి వెళ్ళకూడదని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. మేమేం చేస్తాం? మేము వచ్చిన తర్వాత కొన్ని కేసుల విషయం, మేము చేయాల్సిన విషయం, కేసులు కట్టకుండా, కేసుల జోలికి వెళ్లకుండా దోషుల్ని వదిలేసినటువంటి వాటిలో మేము అరెస్టు చేశాం. మా పద్ధతి అంతవరకే కదా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లల్ని రామకృష్ణారెడ్డి ఈ ఈవీఎంలు పడగొట్టాడు, అరెస్టు చేశాం, జైలుకు పంపాం. కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైల్ దగ్ధం చేశాడు, అరెస్ట్ చేశాం, జైలుకు పంపాం. కల్తీ నెయ్యి విషయంలో అరెస్టు చేశాం, జైలుకు పంపాం. మద్యం కుంభకోణం విషయంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, కసిరెడ్డి రాజురెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అనేక మందిని అరెస్ట్ చేశాం, జైలుకు పంపించాం. సినీ నటి మీద పోలీస్ అధికారులే వెళ్లి అఘాయిత్యానికి పాల్పడి హింస పెడితే నటి జత్వాని కేసులో, కదంబరి జత్వాని కేసులో ఆలను తీసుకొచ్చి అరెస్ట్ చేశాం. ఐఏఎస్ అధికారుల మీద చర్యలు తీసుకున్నాం, ఐపీఎస్ అధికారుల మీద చర్యలు తీసుకున్నాం. ఇవన్నీ కూడా మేము వచ్చిన తర్వాత చేసి మేము చేసే పని మేము చేస్తానే ఉన్నాం. కోర్టుల్లో ఉన్నటువంటి పని, విచారణ సంస్థల దగ్గర ఉన్నటువంటి పని మేమేం చేయాలి? ఓకే, అదే అడుగుతా అక్క. అది మీరు ఏమైనా చేయడానికి ఉందా లేదా అనేది ఒకసారి నేను సుబ్బారావు గారితో మాట్లాడతా. ప్రకాష్ గారు మీ దగ్గరికి వస్తాను. అంతకు సుబ్బారావు గారు, ఇప్పుడు మాణిక్యరావు గారు చెప్పారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రథమ ప్రాధాన్య కార్యక్రమాలు ఏంటి, అండ్ అందులో అంబిగ్విటీ ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారి విజను, లేకపోతే ఆయన ఏమేమి చేయాలనుకున్నారు ఈ 5 ఏళ్లలో, తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రజలు ఆయనకి అధికారం ఇస్తే కంటిన్యూ అవుతాయి, అది ఒక పక్కన జరుగుతూ ఉంటుంది. కానీ ఈ కేసుల వ్యవహారంలో ప్రభుత్వానికి బాధితులకు న్యాయం చెయ్యాలి అనే ఒక బాధ్యత కూడా ఉంటుంది. సరే, వారి చేతిలో ఉన్న పరిధి మేరకు అది జరుగుతోంది. హవారీ లుక్ ఎట్టండి, ఇప్పుడు ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ప్రభుత్వం చేయగలిగింది ఏమన్నా ఉందా లేదా? ఒకటండి, ఈ చర్చలోకి వెళ్లే ముందు గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన కొన్ని అంశాలను మనం డెఫినెట్ గా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి. కోల్ స్కామ్ 2013లో జస్టిస్ ఆర్ఎం లోధా ధర్మాసనం సిబిఐ అనేది పంజరంలో చిలక లాంటిది అని చెప్పింది. దాన్నే ఇటీవల కాలంలో కేజ్రీవాల్ కేసు బెయిల్ విచారణ సందర్భంగా అప్పుడు కూడా జస్టిస్ ఉజ్జల్ బోయాన్ అదే మళ్ళా ప్రస్తావించారు. పంజరంలో చిలక లాంటిది, దీనికి స్వేచ్ఛ లేదు, యజమాని ఏది చెబితే అదే మాట్లాడుతుంది చిలక అని చెప్పేశాను. మనం ఇప్పటివరకు చర్చించుకున్నది కూడా అదే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ, లేకుంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కానీ, లేకుంటే దేవాలయాల మీద దాడులు జరిగిన సంఘటనలో కానీ
ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది, ఎందుకు ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయలేకపోతా ఉంది. ఇక్కడ చాలా స్పష్టంగా వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఈ రోజున సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు మరలా మీరు కింద కోర్టులోనే మీరు ఆ పిటిషన్ దాఖలు చేసుకోండి, అక్కడే మీరు వాదించుకోండి పంపడం, దాని ప్రకారం సునీతారెడ్డి గారు వేసింది. ఆమె ప్రధానమైన అంశం ఏంటి, అక్కడ ఇక్కడ వాదించేది. అసలు బాహ్య ప్రపంచానికి తెలియకుండానే భారతిరెడ్డి గారికి ఫోన్ ఎవరు చేశారు, చేసిన తర్వాత ఎందుకు అంత జాప్యంగా సాయంత్రానికి వచ్చాడు బాబాయిని చంపితే, వచ్చిన తర్వాత ఏ విధంగా ఎలాగ నరికారు, ఎక్కడ నరికారు అనే అంశాలు ఆయనకి ఎలా తెలిసినాయి. అలాగనే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఎలాగ ఆటంకాలు చెప్పారు, ఏ విధంగా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం మేము సహకరించాలని చెప్పింది. అలానే శంకరయ్య అనే సిఐ మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇస్తామని చెప్పేసి చెప్పి నేను ఇవ్వనన్న తర్వాత ఆ విధి నిర్వహణ లోపానికి పాల్పడి సస్పెండ్ లో ఉన్న ఆయనకి ప్రమోషన్ ఇచ్చి పోస్టింగ్ అలా ఇచ్చారు. అలానే ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టారు సిబిఐ అధికారుల మీద కానీ సునీత రెడ్డి కానీ, తర్వాత ప్రభుత్వం విచారించేసి ఇది ఫాల్స్ కేసు అని చెప్పేసి రిఫర్ చేసింది, సుప్రీంకోర్టుకు కూడా చెప్పింది. అలాగనే ఇలాంటి అనేకమైన సంఘటనలు, ఇంకా దీంట్లో విచారించాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ విచారించకుండా నారాసుర రక్త చరిత్ర రాసిన సాక్ష్యాధిపతులను, సాక్షి రాసినటువంటి వార్త రాసిన వ్యక్తులను విచారించాలి. అలానే ఎవరైతే ఏటుగా ఉన్నటువంటి అవినీతి కేసుల్లో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ముందుగా విశాఖపట్నంలో హార్ట్ అటాక్ అన్నాడు. ఆయన మళ్ళా మీడియా ముందు చెప్తూ నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను, అవినాష్ రెడ్డి పక్కన ఉన్న మనిషి ఆ ఫోన్ తీసుకొని నాకు సమాచారం ఇచ్చాడు, ఇలాగ హార్ట్ అటాక్ అని చెప్పాడు. ఇవన్నీ విచారించాలి కదా. ఇవన్నీ విచారించకుండా విచారణ పూర్తయిందని చెప్పేసి ఏ విధంగా అంటారు. ఇంకోటి ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో విచారణ సంస్థ అవినాష్ రెడ్డిని కాపాడటానికి శక్తి వంచన లేకుండా పనిచేసింది. అది జగద్విదితం. ముద్దాయిలను రక్షించడానికి ప్రయత్నం చేసింది. దాదాపుగా ఒక 6 సాక్షులు అనుమానాస్పదలో చనిపోయారని వార్తలు వస్తూ ఉన్నాయి, వాచ్మెన్ తో సహా. కాబట్టి అంతేకాకుండా చైతన్యారెడ్డి లాంటి వాళ్ళు A5గా ఉన్నటువంటి డి శివశంకర్ రెడ్డి కొడుకు జైల్లో దస్తగిరిని ఆనాడు ప్రభుత్వం పెట్టిన కేసుల్లో దస్తగిరిని లోపల పడేస్తే అక్కడికి వెళ్ళిపోయి నువ్వు అవినాష్ రెడ్డికి, భాస్కర్ రెడ్డికి, శివశంకర్ రెడ్డికి అనుకూలంగా చెప్తావా, లేకపోతే 20 కోట్లు ఇస్తాను, లేకపోతే నువ్వు బయటకు వచ్చిన తర్వాత చంపేస్తామని బెదిరించారు. ఇవన్నీ బయట ఉండి బహిరంగంగా సాక్షుల్ని, అప్రూవర్ల్ని బెదిరిస్తా ఉంటే సునీల్ యాదవ్ కూడా చెప్పాడు కదా, నా వెంట పడ్డారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నా అని ఆయన కంప్లైంట్ ఇచ్చాడు కదా. ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు అవినాష్ రెడ్డి బయట ఉంటే తాను డెఫినెట్ గా సాక్షులను ప్రభావితం చేస్తాడు. అవినాష్ రెడ్డిని పోలీసు కస్టడీకి తీసుకొని విచారించాలి అని చెప్పేసి ఈ రోజున సునీత రెడ్డి గారు దెబ్బలాడుతూ ఉన్నారు. ఇక్కడ ఒకటండి, సిబిఐ గతంలో ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి విచారణ జరపలేదండి, బాగుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సహకరించే పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకు సిబిఐ చొరవ తీసి క్రియాశీలకంగా వ్యవహరించలేదు, సిబిఐని ఎవరు అడ్డుకుంటున్నారు అనేది ప్రజల్లో ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. కాబట్టి 1.5 సంవత్సరాల కాలము దాటిపోతూ ఉన్నా ప్రభుత్వం సహకరించే ప్రభుత్వం ఉంటే మీరు పోలీస్ యంత్రాంగాన్ని తీసుకొని లాంటి విచారణ జరిపేసి సీరియస్ గా లోపలికి వెళ్ళి విచారణ జరపచ్చు. ఈ ప్రభుత్వం సహకరిస్తుంది, పోలీస్ యంత్రాంగం సహకరిస్తుంది, ఎందుకు సిబిఐ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది అనేది ఈ రోజున సిబిఐ మీద వస్తున్న విమర్శలు. ఎందుకంటే అవినాష్ రెడ్డిని ఎటువంటి ఆటంకాలు లేకపోయినా అరెస్టు చేయడానికి చేతగాక వెనక్కి వెళ్ళిపోయినటువంటి సిబిఐ దేశ చరిత్రలో మంచి విచారణ సంస్థను గుర్తింపున్న సిబిఐ ఈ రోజున అభాస్పదం అవుతుంది. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ముఖ్యమంత్రుల్ని మాజీ ముఖ్యమంత్రుల్ని కూడా అరెస్ట్ చేయగలిగిన సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేక వెనక్కి వెళ్ళిపోయింది. కానీ వాళ్ళు అరెస్ట్ చేయాలని ఉంటే కేంద్ర బలగాలు పిలిపించేసి, సహకారం హైదరాబాద్ లో ఉన్నాయి కాబట్టి పిలిపించేసి డైరెక్ట్ వచ్చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లవచ్చు. కానీ ఆ సాహసం చేయలే. చివరికి ఏ పరిస్థితికి వెళ్ళిపోయిందంటే న్యాయస్థానానికి కూడా వెళ్ళిపోయి మాకు ప్రభుత్వం సహకరించలేదు, మా మీద కేసులు పెడుతుంది, మేము విచారణ సంస్థ లేదని ఆవేదన గోరుని వెళ్ళబిచ్చుకునే దీనస్థితికి సిబిఐ వెళ్ళిపోయింది.
సో ఇప్పుడు సుబ్బారావు గారు, నాకు ఒక అనుమానం ఏంటంటే, ఇప్పుడు సునీతారెడ్డి మళ్ళీ ట్రయల్ కోర్టుకి వెళ్ళారు కదా, ఇంకా విచారణ జరగాలి అని. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు సునీతారెడ్డికి న్యాయం జరగాలి, దానికి మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామని కూడా చెప్పారు పలు సందర్భాల్లో. ఇప్పుడు ఈ ప్రభుత్వం తరపు నుంచి సునీతారెడ్డి గారికి అనుబంధంగా ఈ ట్రయల్లో ఇంప్లీడ్ అవ్వచ్చా, అలా అయ్యే అవకాశం ఉంటుందా? ఇది ఇంప్లీడ్ అవ్వడానికి ప్రభుత్వానికి రైట్ లేదండి. ఎందుకంటే ఇది సునీతారెడ్డి విక్టిమ్, తండ్రిని కోల్పోయిన మహిళ. సరే, ఇంట్రెస్టెడ్ పర్సన్స్ వేయొచ్చు. రఘురామకృష్ణరాజు గారు బెయిల్ రద్దు చేయమని వేశాడు కదా జగన్మోహన్ రెడ్డి గారిది, అది వేయొచ్చు అని చెప్పారు కదా, వ్యక్తులుగా వేసుకోవచ్చు. కానీ దీంట్లో ప్రధాన కీలక భూమి పోషించాల్సింది సిబిఐకి సంబంధించిన న్యాయవాది. వాళ్ళు సుప్రీంకోర్టులో ఏం చెప్పారు? న్యాయస్థానం కనుక తదుపరి విచారణ జరపమంటే జరుపుతాము అని చెప్పి అన్నారు. సుప్రీంకోర్టు ఏమంది, మీరు కింద కోర్టులో వేసుకోమ్మా సునీతారెడ్డి గారు, అక్కడ మీరు వాదించుకొని ఆ కోర్టు ఆదేశాల ప్రకారం వెళ్ళమంది. ఈ రోజున సిబిఐ సహకరించాలి. సిబిఐ తరఫున మాకు అభ్యంతరం లేదు తదుపరి విచారణ జరపడానికి, సునీతారెడ్డి గారు చెప్పిన అంశాలు వాస్తవమే, ఆ దిశలో కూడా ఇంకా విచారణ జరపాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి సానుకూలంగా తమ వాదన న్యాయస్థానంలో వినిపించవలసిన పరిస్థితి, అవకాశం ఉంది. రైట్. ఆ విధంగా కనుక చేస్తే డెఫినెట్ గా న్యాయస్థానం కూడా, సిబిఐ కూడా అంగీకరించింది వాస్తవాల్ని, సునీతారెడ్డి చెప్పినటువంటి అంశాలు వాస్తవాన్ని, తదుపరి విచారణ జరపాల్సిన అవసరం ఉందని చెప్పేసి గమనించి తదుపరి ఆ అంశాలకు ఆదేశాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది న్యాయస్థానం. అప్పుడు వీళ్ళందరినీ కూడా భారతీయ రెడ్డి చదువుతారా, జగన్మోహన్ రెడ్డిని విచారిస్తారా, విజయసాయి రెడ్డిని విచారిస్తారా, సాక్షి పత్రిక యజమానాన్ని విచారిస్తారా, లేదంటే సిఐ శంకరయ్య, తిరిగిపోయిన సిఐ శంకరయ్యని విచారిస్తారా, లేదంటే చైతన్యారెడ్డిని విచారిస్తారా, జైలు అధికారులను విచారిస్తారా, అది తర్వాత విషయం అని ఆ స్టెప్ తీసుకోవడంలో ఎక్కడో జాప్యం జరుగుతుంది, ఎక్కడో ఏదో ప్రభావం పనిచేస్తుందనే అభిప్రాయం ప్రజల్లో స్పష్టంగా కనబడతాం. మాట్లాడదాం ఆ ప్రభావం ఏంటో మాట్లాడే ప్రతి కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు, ఇతర కేసుల సందర్భంగా చేసిన వ్యాఖ్యల విషయంలో గౌరవ న్యాయమూర్తి ధర్మాసనం ఏం ప్రస్తావించారో చెప్పారు సుబ్బారావు గారు. సో ఇప్పుడు మళ్ళీ ఇది మొదటికి వచ్చిందా అన్నట్టు 6.5 ఏళ్ళ తర్వాత ఇంకా లోతైన దర్యాప్తు జరపాలి అని సునీతారెడ్డి గారు అడుగుతున్నారు. లేదు మా వైపు నుంచి దర్యాప్తు అయిపోయింది అని చెప్పి ఛార్జ్షీట్ ఫైల్ చేసేసి తుది నివేదిక సుప్రీంకోర్టుకి ఇచ్చేశారు సిబిఐ. సో సుబ్బారావు గారు అన్నది ఏంటంటే, ఇందులో రెస్పాండ్ అవ్వాల్సింది, యాక్ట్ చేయాల్సింది సిబిఐయే, కానీ ఏం జరుగుతోంది, ఎవరు ప్రభావితం చేస్తున్నారు అని. రిషి గారు, మీకు శుభోదయం. అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు మాణిక్యం గారికి, అదేవిధంగా సుబ్బారావు గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నా శుభోదయం తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు ఒక మంచి సబ్జెక్ట్ ని లేవనెత్తారు ఈ సందర్భంగా. ఒక పక్క గత 5 సంవత్సరాల పాటు ఒక అరాచకమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూసాం. ఇవాళ 5 సంవత్సరాల తర్వాత ప్రజలు ఒక విశ్వాసంతో, ఒక నమ్మకంతో, ఒక పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమికి అధికారాన్ని ఇవ్వటం మనందరం కూడా చూసాం. పెద్ద ఎత్తున, ఇంత భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఇవ్వటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. అందులోనూ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఒక 1 సైడెడ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇవ్వటం అనేది చిన్న విషయం కాదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు కలయిక కనుక జరిగినట్లయితే రాష్ట్రం బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధితో పాటుగా సంక్షేమము, అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గత 5 సంవత్సరాలు ఏదైతే అరాచకమైనటువంటి పరిపాలన జరిగిందో, అంటే తప్పుడు అవినీతి కేసులు, లేకపోతే అరాచకమైనటువంటి పరిపాలనలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కావచ్చు, లేకపోతే టెంపుల్స్ కు సంబంధించినటువంటి ధ్వంసం కావచ్చు, ఇటువంటి అన్ని కూడా ఒక స్ట్రీమ్ లైన్ అయ్యి ఒక సిస్టమేటిక్ మళ్ళా రాష్ట్రం ఏర్పడుతుంది అని ఒక నమ్మకంతో ఇంత పెద్దదైనటువంటి విజయాన్ని ఇచ్చినటువంటి విషయం మనందరం కూడా చూసాం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఇది బీజేపీ మీద కాదు, టీడీపీ కాదు, జనసేన కాదు, 3 పార్టీల మీద కూడా కలిపి ఈ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. ఒక్క విషయం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, భారతీయ జనతా పార్టీకి ఏ వ్యక్తి కూడా పెద్దది కాదు. న్యాయం పెద్దది, ధర్మం పెద్దది, ప్రజల యొక్క విశ్వాసం చూరగొనడం పెద్దది. ఎన్డీఏ కూటమి యొక్క లక్ష్యం కూడా ఇవాళ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధితో పాటుగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ కూడా సిస్టమేటిక్ గా రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పూర్తి విశ్వాసంతో చేసేటటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. మన 5 సంవత్సరాల పాటు ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పారు. మాణిక్యాల గారు కూడా చాలా క్లియర్ గా కూడా చెప్పారు.
5 సంవత్సరాల పాటు జరిగినటువంటి అరాచకాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి మళ్ళీ ఇవన్నీ కూడా సరిదిద్ది ఒక యాంగిల్లోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. వివేకానంద రెడ్డి గారి విషయానికి వచ్చినట్టయితే చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశం. ఇవాళ ఇన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత కూడా ఈ రకంగా డిలే జరగటం అనేది ప్రజలు కూడా హర్షించరు, ప్రజల యొక్క విశ్వాసం కూడా కోల్పెట్టేటువంటి పరిస్థితి. దీనిలో సిబిఐనా లేకపోతే న్యాయ వ్యవస్థనా ఎవరిననాలి ఏమనాలి అనేది, లేకపోతే స్థానిక ప్రభుత్వాన్ని అనుకోవాలా? ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ చెల్లి గారిది అంటే వాళ్ళ చిన్న తండ్రి గారు చనిపోయిన సందర్భంగా 2019 కంటే బిఫోరే వాళ్ళు మర్డర్ జరగడం జరిగింది. కానీ ఆయన అధికారంలో చేపట్టిన తర్వాత సిబిఐకి ఎక్కడా కూడా సహకరించకుండా సిబిఐని ఏ రకంగా దూరం పెట్టేటటువంటి ప్రయత్నం చేశారో, అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళని కూడా ఏ రకంగా అరెస్ట్ చేశారో, సాక్షాత్ ఎస్పీ అక్కడికి వెళ్ళి ఇక్కడ మేము లా అండ్ ఆర్డర్ ని కాపాడలేము అని చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఆ రకమైనటువంటి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ సునీత గారు మళ్ళా వెళ్ళి సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఇవాళ మళ్ళీ సిబిఐ ట్రయల్ కోర్టుకు కూడా వెళ్ళి మళ్ళీ తదుపరి విచారణ కూడా జరగాలి, వేగవంతం చేయాలి అని చెప్పి కోరుకోవటం అంటే ఆ విచారానికి సహకరించవలసినటువంటి బాధ్యత ఇవాళ సిబిఐతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి లా అండ్ ఆర్డర్ చూసినటువంటి వ్యక్తులందరికీ కూడా సిబిఐ ఈ విషయంలో ఒకటి తాత్సారం చేస్తోంది. మీరన్నట్టే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సహకరించలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఓపెన్ హ్యాండ్స్, ఎనీ ఇన్ఫర్మేషన్ ఏ టైంలో ఉన్నా సహకరిస్తారు రాష్ట్ర పోలీసులు కానీ ఎవరైనా కానీ. కానీ సిబిఐ దీన్ని క్లోజ్ చేసేసే ఆలోచనలో ఆల్రెడీ క్లోజ్ చేసేసింది. మా విచారణ అయిపోయింది, తుది నివేదిక రెడీ అయిపోయింది, ఇచ్చేస్తామని సబ్మిట్ కూడా చేసేస్తే ఇంకేమన్నా దీని మీద విచారణ చెయ్యాలని ఎవరన్నా భావిస్తున్నారని సుప్రీంకోర్టు అడిగితే అప్పుడు సునీత రెడ్డి గారు వెళ్తే మళ్ళీ ట్రయల్ కోర్టుకి వెళ్ళమన్నారు. ఇది కదా జరిగింది. సో ఇప్పుడు సిబిఐ ఎందుకు ఇందులో గుమ్మనంగా ఉంటుంది? అవకాశం ఉన్నా కూడా ఎందుకు విచారణ చెయ్యట్లేదు, లేకపోతే ఇంకా కీలకమైన దర్యాప్తు ఎందుకు చేయట్లేదు అని కదా ప్రశ్న ఇప్పుడు సుబ్బారావు కూడా అడిగింది. అదే గుర్తు చేయాలి రిషి గారు. ఇప్పుడు సిబిఐ గుమ్మనంగా ఉంటుందనేది మనం ఇప్పుడు రీసెంట్ గా ఇచ్చింది, ఇప్పుడు ఇచ్చింది ట్రయల్ కోర్టు. మళ్ళీ పునర్విచారణకి కిందకు వచ్చిన తర్వాత వీళ్ళు పిటిషన్ వేశారు. ఇప్పుడు ట్రయల్ కోర్టు ఏమిస్తుంది అనేది చూడాలి మనం దాన్ని. ఒకటి, గతంలో మనం చూసాము సిబిఐ ప్రయత్నం చేసినప్పుడు సిబిఐ ఆఫీసర్ అయిన రామ్ సింగ్ గారి మీద కూడా వీళ్ళు కేసులు పెట్టడం జరిగింది. మనం చూసాం సిబిఐ ఏదైనా ఒక పని చేసేటప్పుడు చాలా నిష్పక్షపాతంగా జరుగుతుంది అనేది ప్రజల యొక్క విశ్వాసం, ప్రభుత్వం యొక్క విశ్వాసం కూడా. సో దానిలో భాగంగా ఇవాళ ఆల్రెడీ సిబిఐని ఒక డిఫెన్సివ్ మోడ్ లో పెట్టారు. కాబట్టి చేసేటటువంటి విచారణ ఏదైతే ఉందో కోర్టు ఏదైతే ఆదేశిస్తుందో కోర్టు ఆదేశాల ప్రకారంగా మాత్రమే ముందుకు పోతుంది. ఇవాళ దాంట్లో కొన్ని ఇండిపెండెంట్ గా పోయి చేసేటటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే కోర్టుకి ఆల్రెడీ క్లోజర్ ఇచ్చేశారు. కాబట్టి ఇవాళ ట్రయల్ కోర్టు, సిబిఐ ట్రయల్ కోర్టు ఏదైతే ఇచ్చిందో దాని డైరెక్షన్ ప్రకారంగా ఇవాళ రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా దీని మీద విచారణ చేస్తుంది. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ప్రజల యొక్క విశ్వాసాన్ని మళ్ళా చూరగొనాలి. కాబట్టి 100% బీజేపీ నుంచి ఏదైతే సహకారం ఉంటుందో అది ఖచ్చితంగా చేస్తుంది. ధర్మాసనాలు అభిప్రాయపడిన ఈ పంజరాలో చిలక ఎవరి మాట, ఒక్కొక్క ఎవరు కంట్రోల్ చేస్తే వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది అనేది అక్కడే అనుమానాలు. ఇప్పుడు అది ఒక్కొక్క సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అభిప్రాయాన్ని ఒక్కొక్క సందర్భానుసారంగా చెప్పారు. గతంలో కొన్ని సందర్భాల్లో కూడా సిబిఐ చాలా నిష్పక్షపాతంగా జరుగుతుంది, ఈ విచారణ సిబిఐ చెప్పినటువంటి అంశాలను మేము ముందుకు తీసుకుని వెళ్తాం, సిబిఐ మించినటువంటి అత్యున్నత సంస్థ ఈ దేశంలో చెప్పి గతంలో చెప్పినటువంటి సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఉన్నారు. నేను దాన్ని విభేదించట్లేదు. కొన్ని సందర్భాల్లో అట్లా జరుగుతున్నటువంటి మాట కూడా వాస్తవం. గతంలో మనం చూసాము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు చెప్పినటువంటి అంశాలు జరిగినాయి, పంజరంలోని చిలకలాగానే అప్పుడు పనిచేసినాయి. ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత, ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన తర్వాత అటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఎవరు ఆరోపణలు చేస్తే ఆరోపణలు చేస్తా ఉన్నారు. గతంలో మీకు కూడా తెలియదు కాదు జయప్రకాష్ గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో కలిసినప్పుడు ఈ కేసు విచారణలో ఉండగా చాలా మంది బహిరంగ జరిగిన చర్చ ఏంటంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వకుండా, అవినాష్ రెడ్డి కేసులో జైలుకి వెళ్లకుండా చూడాలని కేంద్ర పెద్దలను ఆయన విన్నవించుకున్నారని, ఇప్పటికి కూడా అదే ప్రొటెక్షన్ కొనసాగుతోందని. మనం గతంలో మీరు నేనే చర్చలో ఉండగా వేళ మాణిక్యరావు గారు కూడా ఉన్నారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో కూడా ముందడుగు పడకపోవడానికి ఏదో ఒక ఆపన్న హస్తం, అభయహస్తం ఏదో ఉంది అనేది అదేంటంటే కనిపెట్టాల్సిన అవసరం అయితే ఉందన్నమాట వాస్తవం. కానీ అది ప్రజల్లో ఉన్నటువంటి మాట వాస్తవం, దానిలో దేర్ ఇస్ నో డీవియేషన్. నేను ఒక మాట మాత్రం చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా. ఒకటి, ప్రజల్లో చాలా మంది కూడా, చాలా పార్టీలు, కొంత మీడియా కూడా ఇదంతా ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి నరేంద్ర మోదీ గారు లేకపోతే భారతీయ జనతా పార్టీ రక్షణ ఇస్తుంది అన్నారు. నిజంగా మేము కనుక రక్షణ ఇవ్వాలని అనుకుంటే, అంటే మాకు అటువంటి ఉద్దేశమే కనుక, ఇటువంటి అవినీతి పనులను ప్రోత్సహించాలని మేము అనుకుంటే కనుక మేము అసలు కూటమి ప్రభుత్వంతో కలవాల్సిన అవసరం ఏముంది?
చంద్రబాబు నాయుడు గారితో కలవటం ఎందుకు, ఆయనతోటి మేము విభేదం చేసి అతనితో చేయటం ఎందుకు? మాకు అసలు భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచన లేదు. భారతీయ జనతా పార్టీకి ఒకటే లక్ష్యం, ఈ దేశం అభివృద్ధి చెందాలి, ఈ దేశం అన్ని రకాలుగా కూడా ప్రపంచంలోనే విశ్వగురువుకి వెళ్ళాలా, ఈ ప్రపంచంలో కూడా వికసిత భారత్గా రావాలి, వికసిత ఆంధ్ర చేయాలి. ఇదే లక్ష్యం భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కూటమికి కానీ. అటువంటి లక్ష్యాలు కలిగినాయి కాబట్టి ఇవాళ అటు చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో, తెలుగుదేశం అండ్ జనసేన తోటి కలిసి ముందుకు వెళ్తా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఇది. ప్రజల్లో కొంత అపోహలు ఉంటున్నాయి, కొంత మీడియా, సోషల్ మీడియా మనమే చూస్తా ఉన్నాం. ఇవాళ డేటా సెంటర్ వస్తే ఏ రకమైన ప్రచారాలు చేస్తా ఉన్నారో, లేకపోతే అసలు ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అంశాల మీద పార్వతీపురం దగ్గర అసలు కనీసం ల్యాండ్ కూడా ఎక్విజిషన్ చేయలేదు. అటువంటి చేయనటువంటి చోట అతను సీదీర్ అప్పలరాజు గారు చెబుతా ఉంటాడు, మాజీ మంత్రి, ఏకంగా నేను ఛాలెంజ్ చేస్తాను, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను, మీరు కనుక నేను జీవో చూపిస్తే కనుక మీరు తప్పుకుంటారా అని ప్రశ్నిస్తా ఉన్నాడు. అంటే వాళ్ళకి గోబెల్స్ ప్రచారానికి వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు రిషి గారు. దీనికి అసలు ఇటువంటి వాళ్ళకి ఒక సోషల్ మీడియా, కొన్ని టీవీ ఆర్గనైజేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. దాని ద్వారా ఇటువంటి తప్పుడు ప్రచారాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కమింగ్ బ్యాక్ టు దిస్ ఇష్యూ, చూద్దాం ట్రయల్ కోర్ట్ ఏం చెప్తుంది, సిబిఐని ఎలా డైరెక్ట్ చేస్తుంది అని చూసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మాట్లాడదాం. మాణిక్రావు గారు, నెక్స్ట్ ఇంకొక కేసు, ఈ దాదాపు 200కు పైగా కేసులు, సుమారుగా 250 కేసులు, పెద్దవి చిన్నవి కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంతకుముందు ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, అంటే మనకు తెలియని కాలంలో మొగళ్ళు వచ్చారు, ఇంకోళ్ళు వచ్చారు, ఆలయాల మీద దాడులు చేశారు, సౌత్ ఇండియా మీద అని చరిత్రలో చదువుకోవడం తప్ప నేరుగా ప్రత్యక్షంగా విట్నెస్ చేసింది ఆ 4 ఏళ్లలో జరిగిన దాడులు. అది సిబిఐ నాట్ టు ఫిట్, సిబిఐ తీసుకోదు, సిబిఐ పరిధిలోకి రాదు అని తీసుకోలేదు. నాకు అది కూడా సర్ప్రైజింగ్ ఎలిమెంటే. సుబ్బారావు గారు బెటర్గా చెప్తారు దాని మీద. కానీ ఆ కేసుల విషయం ఏమైంది, దాని మీద ఒక సిట్టు వస్తుంది సుబ్బారావు గారి మీ దగ్గరికి. సో ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో మళ్ళీ ఆ కేసు విషయంలో ఏమన్నా చూసారా? డిడ్ యూ లుక్ ఇన్ టు ఇట్? ఆ కేసుల సంగతి ఏమైంది, ఎవరు ధ్వంసం చేశారు, ఎవరు చేయించారు, రాజకీయ లబ్ధి ఏంటి? ఎందుకంటే తిరుమల లడ్డు వ్యవహారం ఎలా అయితే మనోభావాలు దెబ్బతీసి అనేక మంది కన్నీళ్లు పెట్టుకున్నారో, అప్పుడు కూడా అలాగే బాధపడ్డారు అందరూ. ఆలయాల ధ్వంసం, రథం దగ్ధం కేసు విషయంలో కూడా మీకు తెలుసు. రిషి గారు, మీరు అన్నట్టు దాదాపు వందల సంఖ్యలో హిందూ ఆలయాల మీద 2019 నుంచి 24 వరకు విపరీతమైన దాడులు జరిగింది. అసలు రాష్ట్రంలో ఒక పెద్ద ఆందోళనకరమైనటువంటి సంఘటన. నేను వాటి గురించి పర్టికులర్ గా మాట్లాడుతా ఉన్నాను. అంతర్వేదిలో రథాన్ని తగలబెడితే దాని మీద స్వయాన మంత్రులే విచిత్రంగా మాట్లాడారు. ఏమని, ఆ రథమే కదా తగలబడింది, ఏమైంది, చెక్క తీసుకొచ్చేస్తాం, చేయించుకోండి, డబ్బులు ఇస్తాం. రాముడి తలని రామతీర్థంలో కట్ చేసేస్తే, నరికేసేస్తే ఏంటి, ఆయన ఏమైనా బాధపడతాడా? ఆయన ఏమన్నా మనిషా, దేవుడా? దేవుడైతే అసలు నరికేటువంటి పని ఏంది అని చెప్పేసి నిర్ణయంగా మాట్లాడారు. దుర్గగుడిలో వెండి గుర్రాలు విగ్రహాలు పోతే అదేముంది, 10 లక్షలు ఇచ్చేస్తాం అంటే. నేను ఏమంటున్నానంటే ఇక్కడ బాగా మనం లోతుగా ఆలోచించాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక ప్రభుత్వం ఉంది, పాలన ఉంది. ఆ పాలనలో సంఘటన జరిగింది. నిజంగా గనక వీళ్ళకి సంబంధం లేకపోతే ఇది సంఘటన చాలా దారుణం. ఈ సంఘటనకి సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో, దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము పట్టుకుంటాం. ఇది ప్రజల మనోభావానికి సంబంధించినటువంటి అంశం. ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. భారతదేశం లౌకిక దేశం. భారతదేశంలో అనేకమైనటువంటి కులాలు, ప్రాంతాలు, మతాలు ఉన్నాయి. అన్ని మతాల్ని, సర్వమతాల్ని గౌరవించాలని చెప్పేసి మాట్లాడాలి. ఇలాంటి పరిభాష మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గాని, ఆనాడు మంత్రులు గాని లేడు. మాట్లాడకపోగా రెచ్చగొట్టారు. మేమంతా ఆందోళనకు గురయ్యాం. అయ్యా మా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉత్తర భారతదేశంలో లాగే ఉన్న మతాల మధ్య గొడవలు వస్తాయని చెప్పేసి భయపడిపోయాం. ప్రతిపక్షంలో ఉండి మత సామరస్యాన్ని కాపాడటం కోసం మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మీ అందరికీ కూడా తెలుసు. మీరు కూడా మీడియా పరంగా మీరు ఎంత ఎన్నుదండుగా ఉన్నారో ఈ రాష్ట్రంలో ప్రజల పట్ల అందరూ కూడా తెలుసు. నేనేమంటానంటే, ఇక్కడ కేంద్రం, సుప్రీంకోర్టు, కేంద్ర విచారణ సంస్థలు, రాష్ట్రం, హైకోర్టు, రాష్ట్ర విచారణ సంస్థలు ఆల్రెడీ కోర్టుకు వెళ్ళినటువంటి విషయాల్లో మేమేం చేయాలి? కోర్టుకు వెళ్లకుండా కేసులు కట్టినటువంటి దశలో మేమేం చేయాలి? కేసులు కట్టి అరెస్టులు కూడా జరిగినటువంటి పరిస్థితిలో మేమేం చేయాలి? మాకు క్లారిటీ ఉంది. ఇక్కడ
మీరన్నట్టు మా మిత్రుడు బీజేపీ మాకు కూటమి ప్రభుత్వం, కూటమిలో మాకు మిత్రుడు. అంత మాత్రాన సిబిఐని సమర్థిస్తేనో లేకపోతే కేసులు ఆలస్యాన్ని సమర్థించేట్టు మాట్లాడితేనో ఇంకొక రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ హర్షించే స్థితిలో లేరు. నేను ఒక పరిధి దాటి కూడా మాట్లాడుతా ఉన్నాను. ప్రజలకి కాదు కాదు ఎవరికైతే అన్యాయం జరిగిందో- మాణిక్రావు గారు, ఈ ఇష్యూలో అసలు సిబిఐ రోల్ లేదు. ఈ ఆలయాల ధ్వంసం ఈ కేసులో సిబిఐ రోల్ లేదు. సుబ్బారావు గారు చెప్తారు, నేను సుబ్బారావు గారిని కూడా ఒక మాట అడుగుతాను. నేను ఒక విషయం చెప్తా ఉన్నా. ఆ న్యాయం అనేది సరైనటువంటి సమయంలో జరగకపోతే అన్యాయం జరిగినట్టే. ఇది రాజ్యాంగం చెబుతున్నటువంటి మాట, నేను చెబుతున్నా మాట కాదు. న్యాయం సరైనటువంటి సమయంలో జరగకపోతే అన్యాయం జరిగినట్టే. అదే జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడ్. ఎస్, నేనేమంటున్నానంటే జగన్మోహన్ 2002 అనుకుంటా, సుబ్బారావు గారికి వచ్చి కరెక్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి మీద రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి కనుక శిక్ష పడి ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు ఆంధ్రప్రదేశ్ లో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా ఉండుంటే రాష్ట్రానికి ఇంత తీవ్రమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి అన్యాయం, న్యాయ వ్యవస్థ ధ్వంసపరమైనటువంటి అన్యాయం, అభివృద్ధి పరమైనటువంటి ధ్వంసం, అనేక మంది చావులు జరిగాయా? అందుకనే రాజ్యాంగం ఆ మాట చెప్పింది. కేసులు కూడా మీరు చూడండి. సిబిఐ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇతర దేశాలకు తనకు పర్మిషన్ ఇస్తుంది. మళ్ళీ ఏం తెలియనట్టు అబ్బా నంబర్ లేదబ్బా ముందుగా చెక్ చేసుకోరా, వెళ్ళిన తర్వాత నెంబర్ డైల్ చేసి చూసుంటారు. అది అది కేంద్ర స్థాయిలో ఒక పెద్ద విచారణ సంస్థ, భారతదేశ గౌరవాన్ని పెంచేటువంటి దేశంలోనే అత్యున్నత విచారణ సంస్థ అది. విచారణ సంస్థ. మనం మాట్లాడేటప్పుడు మనం పద్ధతిగా మాట్లాడుకోవాలి. మన పార్టీలు ఉన్నాయి, మనం కలిసి ఎన్నికల్లో పోటీ చేశాం, ఖచ్చితంగా ప్రజలకు బాధ్యతాయుతమైనటువంటి పాలన అందిస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో కోర్టుల్లో, న్యాయ విచారణ సంస్థల దగ్గర జరుగుతున్నటువంటి విషయాల్లో ప్రజలకి మన దగ్గర నుంచి స్పష్టమైనటువంటి భాష, స్పష్టమైనటువంటి విధి విధానాలు కనుక చెప్పకపోతే అనుమానిస్తారు. కాదు మాణిక్రావు గారు, ఇక్కడ కాదు చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ లాగా మీరు సుబ్బారావు గారిని అడుగుతానన్నారు. ఈ సిబిఐ ఇందులో లేదు, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కావాలంటే కేసుల విషయంలో ఏదో చెయ్యొచ్చు అనేది నాకున్న అవగాహన. బట్ ఎనీవే అక్కడ వరకు మీకు బెనిఫిట్ ఇచ్చి మళ్ళీ మాట్లాడతాం మీతో. సుబ్బారావు గారితో ఒక్క మాట మాట్లాడుతూ సుబ్బారావు గారే, ఆలయాల మీద జరిగినటువంటి దాడుల విషయంలో కేసు సిబిఐ దగ్గర ఉందా లేదా ఇది చెప్పి మాట్లాడమనండి సుబ్బారావు. అదే నా నాలెడ్జ్ సిబిఐ దీన్ని తీసుకోలేదు. సో నాకు ఉన్న అవగాహన ప్రకారం సిబిఐ దీన్ని విచారణకు తీసుకోలేదు. సో దో అప్పటి గవర్నమెంట్ రిఫర్ చేసినా కూడా. సో చెప్పండి మీరు. ఒకటండి, మొత్తం మీరు చెప్పినట్టుగా 44 కేసులు కానీ లేకుంటే 220 అనుబంధ కేసులు కానీ వీటన్నిటి విషయంలో ఆ రోజున హలో మాట్లాడు. ఆ రోజు పెద్ద ఎత్తున దీని మీద ప్రజల్లో భయాందోళన ఏర్పడ్డాయి. అయితే ఆనాటి ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం 2020 సెప్టెంబర్ 5న ఏదైతే అంతర్వేదిలో రథం దగ్ధం జరిగిందో దాన్ని ఒక్కదాని మట్టుకి రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఇవ్వడానికి లెటర్ పెట్టింది. సిబిఐ అంగీకరించింది, విచారణ జరిపింది. ఇది దీంట్లో కుట్రకోణం లేదు, అజాగ్రత్త లేదు, ప్రమాదవశాత్తు మాత్రమే జరిగిందని నిర్ధారించింది. ఆ ఒక్క కేసు మాత్రమే. మిగతా కేసులన్నింటిలో కూడా సిట్టే విచారణ జరిపింది ప్రభుత్వం తరఫున. కాబట్టి ఇక్కడ అంతర్వేది రథం దగ్ధం కేసులో సిబిఐ ఎందుకు అలా చెప్పింది? దాని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే ఆ రోజు నుండి ప్రభుత్వం సిబిఐకి సహకరించదు. ఆనాడు ఎవరైతే పోలీస్ యంత్రాంగం ఉందో ఆ యంత్రాంగం ఏదైతే చెప్పిందో దాని ప్రకారమే వెళ్ళిందనే అనుమానాలు కూడా ఉన్నాయి దాని మీద. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ కేసులన్నీ కూడా ఆ యొక్క దేవాలయాల మీద లేకపోతే దేవుడి యొక్క తలకాయలు చేసిన సంఘటనలోనూ అనేక దాడుల విషయంలో ఉన్నటువంటి కేసులు ఏదైనా పెండింగ్ లో ఉంటే వాటిని విచారణ జరిపేసి
తదుపరి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అయితే కూటమి ప్రభుత్వం మీద ఉంది. నేను ఆ పాయింట్ అడుగుతున్నా. అంతర్వేది రథం పక్కన పెడితే అది సిబిఐ ఉంది. మిగతా కేసులు దాదాపు 200 పైగా ఉన్న కేసుల విషయంలో ఎటు తేలకుండా ఉన్నపోయిన అంశంలో ఇప్పుడు ప్రభుత్వం దాన్ని మళ్ళీ ఎందుకు టేకప్ చేయట్లేదు కూటమి ప్రభుత్వం అనేది ప్రశ్న. ఇప్పుడు ఆల్రెడీ ఆనాడు 16 మందితో సిట్ ఒకటి వేశారండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. అవి నీరు కార్చేసినాయి. నీరు కార్చేసి దాన్ని అలా పెండింగ్ లో ఉన్న వాటి మీద తదుపరి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేసి ఉండాల్సింది. ఇప్పటికైనా దాని మీద దృష్టి పెట్టేసి విచారణ జరపాల్సిన అవసరం అయితే ఉంటుందండి. రెండోది, ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయాను, ఆల్రెడీ ఈ వివేకానంద రెడ్డి గారి కేసులో 40 కోట్ల సుపారీ ఉంది. దస్తగిరికి ₹1 కోటి ఇచ్చారు. దాంట్లో అతని ఫ్రెండ్ దగ్గర 45 లక్షల రూపాయలు రికవరీ చేశారు. ఆ స్తోమత ఉన్న వ్యక్తి ఎవరు, ఆ డబ్బు ఎలాగొచ్చింది ఇక్కడికి, ఆ దిశలో విచారణ చేయాల. కాబట్టి ఇలాంటి అనేకమైన అంశాలు మిస్ అయింది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబిఐ. ఈ రోజున ఇవన్నీ జరపకుండా మేము విచారణ పూర్తయిందని అంటే ఏ ప్రభావాలు ఉన్నాయో చూడలేదు. ఎందుకంటే రెండో వైపున జగన్మోహన్ రెడ్డి గారి మీద నుండి 11 సిబిఐ కేసులు కానీ లేకుంటే 9 ఈడీ కేసులు కానీ ఇప్పుడు 2012, 2013 సంవత్సరాల్లో ఛార్జ్షీట్ దాఖలు చేస్తే ఇప్పటి వరకు ఆ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందండి, రోజువారీ విచారణ జరపండి, డిశ్చార్జ్ పిటిషన్లు కానీ ఏమైనా ఉంటే దాని మీద తెలంగాణ హైకోర్టు సూపర్విజన్ చేయండి, ఎప్పుడప్పుడు డెవలప్మెంట్ చెప్పండి అని అంటే ఆ పిటిషన్లు డిశ్చార్జ్ చేయడానికి సిబిఐ తన పిల్లల ద్వారా ఎందుకు క్రియాశీలకంగా వ్యవహరించలేకపోతోంది? రెడీ అని చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేకపోతోంది? ఒకవేళ సిబిఐ చెప్పలేకపోతే న్యాయస్థానం మళ్ళీ దాన్ని ఏమైందని ప్రశ్నించాలి కదా, అంటే అలాంటి అవకాశం కూడా ఉంటుంది కదా. ఎప్పుడు కూడా అండి న్యాయస్థానం మీద, న్యాయమూర్తి మీద అనేక కేసులు ఉంటాయి కాబట్టి ఈ గతంలో సుప్రీంకోర్టు ఉంది, నేను అపోజ్ చేశానని డాక్టర్ మీద రాయించాలనుకోండి, ఐ అపోజ్ టు గ్రాంట్ ఫర్దర్ టైం అని చెప్పేసి యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది సుప్రీంకోర్టు నేను రెడీ అన్నాడు అనుకోండి, అదర్ సైడ్ నాట్ రెడీ అన్నాడు అనుకోండి, స్టెప్ వేస్తాడు, నెక్స్ట్ ఫైనల్ అని వేస్తాడు. కాబట్టి 2వ వాయిదాకైనా వాడు రెడీ అవుతారు కదా వాయిదా ఇచ్చిన. ఆ దిశలో సిబిఐ ప్రత్యేకమైన ఒక అధికారిని పెట్టేసి అక్కడ రెగ్యులర్ గా వాయిదా ఉన్నప్పుడు అక్కడికి వెళ్లే విధంగా చేసి ఆ ప్లేటర్ గారి చేత మేము రెడీ, మేము జాప్యానికి సిద్ధంగా లేమో, సుప్రీంకోర్టు డైరెక్షన్ మేము ఫాలో అవుతున్నామని చెప్పాలి కదా, కోర్టు మీద ఒత్తిడి తీసుకురావాలి కదా. ఆ దిశలో లేకపోవటం వల్ల సిబిఐ ని మరింత అనుమానించడానికి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయనేది ఇక్కడ వాస్తవం అండి. అంతేకాదు అక్కడ దాకా ఎందుకండి, హైకోర్టు న్యాయమూర్తుల మీద సోషల్ మీడియాలో ఏ విధంగా దుర్భాషలాడారు, వ్యక్తిత్వ హననానికి పాల్పడారు చూసాం. చివరికి సిఐడి వాళ్ళు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కూడా వదిలిపెట్టలేదు కదా. సిఐడికి ఇస్తే పక్కన పడేస్తే రిజిస్ట్రార్ హైకోర్టులో పిటిషన్ వేసి ఇది సిట్ వాళ్ళు ఇలా చేశారు కాబట్టి సిబిఐకి ఇమ్మని చెప్పి సిబిఐకి విచారిస్తే ఏం చేసిందని సిబిఐ కొంతమంది తూతు మంత్రంగా అరెస్ట్ చేసింది, తర్వాత తీసుకెళ్లి చెత్తపట్లో పడేసింది. అంటే న్యాయమూర్తుల కేసులు కూడా సిబిఐ జాప్యం చేస్తూ ఉందంటే ఆనాటి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా దీంట్లో ఆ యొక్క వ్యక్తిత్వ హననంలో భాగస్వాములు అయితే ఎందుకు వెళ్ళాం వాళ్ళ జోలికి? సో ఇప్పుడు సిబిఐ ఎలా యాక్ట్ చేస్తుందంటే బియాండ్ ఆల్ ఆర్గనైజేషన్స్, ఆల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నట్టు ఉంది మీరు చెప్పిన దాన్ని బట్టి పరిస్థితి. జయప్రకాష్ గారు, కాబట్టి అందుకని సిబిఐ మీద ఏ శక్తులు పనిచేస్తున్నాయా లేకపోతే వీళ్ళే దాంట్లో ఉన్న బాధితులే సిబిఐ అధికారులను ప్రభావితం చేస్తా ఉన్నారా? ఇది చాలా ముందు. సో జయప్రకాష్ గారు, ద అల్టిమేట్ పవర్ సెంటర్ ప్రభావితం చేస్తే తప్ప అన్ని వ్యవస్థల కన్నా గొప్పగా ఒక విచారణ సంస్థ బిహేవ్ చేసే పద్ధతి ఉండదు, తీరు ఉండదు, అది అందరికీ తెలుసు. ఎనీవే, ఈ అంతర్వేది రథం విషయం కానివ్వండి, మిగతా ఆలయాల విషయంలో కానివ్వండి, బీజేపీ చేసినంత పోరాటం ఆ రోజుల్లో టీడీపీ చేసింది, బీజేపీ కూడా చేసింది. అప్పట్లో సోమవీర్రాజు గారు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, వారు యాత్రలు చేశారు, మీరందరూ కూడా తిరిగారు. కానీ మరి ఏమైంది సార్ ఆ విషయంలో? ప్రజలకు ఉంటుంది కదా, ఒక డౌట్ ఉంటుంది కదా, ఏం చేశారు, దాని సంగతి ఏంటి, ఎవరు చేయించారు, ఎందుకు చేశారని. ఆ రోజు మా అంతర్వేది మీదతో పాటుగా మీరు అంతకుముందు చెప్పినట్లుగా అన్ని సుమారుగా 200 ఆలయాల పేరు మీద దాడి జరిగిన మాట వాస్తవం. ఇది ఆలయాల మీద దాడిలాగా చూడాల్సిన అవసరం మాత్రమే కాదు, ఇది దాంతో పాటుగా ఈ దేశం ధర్మం పట్ల మీద కూడా జరిగిన దాడి. దానికోసమే ఆ రోజున భారతీయ జనతా పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్థలు, అది విద్యార్థి పరిషత్ కావచ్చు, విహెచ్పి కావచ్చు, అదేవిధంగా సంఘ పరివార క్షేత్రాలు కావచ్చు,
సామాన్య ప్రజలతోటి కలిసి ఆ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారు అయితే స్వయంగా వ్యక్తిగతంగా కూడా వారు మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ అక్కడ ధర్నా చేస్తున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళటం, వెంటనే దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికి రావటం, ఇవన్నీ జరిగినాయి. చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశం కింద ఆ రోజున భారతీయ జనతా పార్టీ సోమవీర్రాజు గారి నాయకత్వంలో పనిచేసిన మాట వాస్తవం. ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్ గా చెప్తానండి, అది ఎవరైనా మాట్లాడినివ్వండి, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని కానివ్వండి, మిత్రపక్షాలు కానివ్వండి, విపక్షాలు కానివ్వండి, ఏ దానికైనా సరే కేసుల విషయంలో గనక సీరియస్ గా గనక మనం తీసుకొని గనక అది సిబిఐ ఉంటుందా, సిట్ ఉంటుందా, లేకపోతే ఇంకేముంటుందా అనేది పక్కకి పెట్టండి. కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత అది వేరే అంశం, కానీ కోర్టు పరిధికి వెళ్లే వరకు మనం చేసేటటువంటి కేసుల విషయంలో గనక సీరియస్నెస్ గనక చూపించకపోతే ప్రజలు మన పట్ల పాత పాలన లాగానే ఉందని చెప్పి అనే ఒక అపోహం చేరేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాని పట్ల అన్ని విషయాలను కూడా మనం సీరియస్ గా తీసుకోవాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా మనం కూటమి ప్రభుత్వంగా మనందరం కలిసి నెరవేర్చవలసినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కేవలం ప్రభుత్వంలో భాగస్వామ్యం మాత్రమే కాదండి, ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు బీజేపీ కూటమిలో భాగస్వామిగా, ఎన్డీఏ గవర్నమెంట్ లో భాగస్వామిగా ఈ కేసుల అంశం ఏం చేద్దాము, ప్రజలకి దీని మీద సమాధానం చెప్పాలి కదా, ఇనిషియేట్ చేయొచ్చు. అది ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అంశాల్లో ఇప్పుడు తిరుపతిలో భానుప్రకాష్ రెడ్డి గోశాల విషయంలో కానివ్వండి, వీటన్నిటిలో పోరాడుతున్నారు, కేసులు పెడుతున్నారు, మీరందరూ కూడా దానికోసం ఫైట్ చేస్తున్నారు కదా, మరి పాత సంగతిని వదిలేస్తే ఎలాగా? నేను చెప్తుంది అదే, నేను అదే అంటున్నాను. అది ఏ అంశమైనా కావచ్చు, అది భారతదేశ ధర్మం పట్లే కాదు, అది వివేకానంద రెడ్డి గారి అవినీతి, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు కావచ్చు, అవినీతి అంశం కావచ్చు, లేకపోతే మన ధర్మం మీద జరిగేటువంటి దాడి కావచ్చు, ఏ అంశం మీదైనా సరే అన్ని పార్టీలు కలిసి, కూటమిలో ఉన్నటువంటి పార్టీలు అన్ని కూడా కలిసి ఖచ్చితంగా స్ట్రాంగ్ టోన్ లో మనం దాని కనుక దీనిలో ఎటువంటి డిబేట్ జనసేన పార్టీ మళ్ళీ ఎన్నికలకి వెళ్లే నాటికి వీటికి సంబంధించిన ప్రశ్నలు రాష్ట్ర ప్రజల మనసుల్లో ఉండకుండా చేయగలిగి వెళితే ఇంకా అప్పుడు మీకు అది ఎదుర్కొనే అవకాశం ఉండదు. మీరు చేసిన పరిపాలన, లేకపోతే మీరు ఇచ్చిన హామీలు, దాని అమలు, ప్రామిస్లు, దీని ఆధారంగా వెళ్ళాలి. ఈ ప్రశ్నలు ఉండకూడదని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలకి నమ్మకం కోల్పోతే కూటమిలో అందరం ఇబ్బంది